మనం అనుకున్న ఈ తీర్మానాలు కానీ 3 తీర్మానాలు, ఒకటి మన వేల్పూర్ గ్రామానికి ఐస్ క్రీమ్ బండ్లు ఒకవేళ వస్తే వాళ్ళకు ఖచ్చితంగా అది బండ్ల మీద వచ్చి అమ్మే వాళ్ళకి 5,000 జరిమానా. మన గ్రామానికి రావడానికి అలౌట్ లేదంట, అలౌట్ లేదు కాబట్టి వాళ్ళు రావద్దని చెప్పి ఒక తీర్మానం. రెండవది గంజాయి ఎవరైనా తాగే యువతను వాళ్ళు తాగేవారి సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇచ్చిన వాళ్ళది వాళ్ళు తాగేవారు ఇచ్చిన వాళ్ళకు 10,000 బహుమతి. అలాగే అమ్మేవారి సమాచారం ఇచ్చిన వారికి కూడా 10,000 బహుమతి మేము మన గ్రామ పంచాయతీ ద్వారా ఇవ్వడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇంకోటి కిరాణా షాపులలో చిన్నపిల్లలకు కూడా సిగరెట్లు, మాదక ద్రవ్యాలు అవి ఇవి అమ్ముతున్నారు కాబట్టి 21 సంవత్సరాల లోపు పిల్లలకు కిరాణా దుకాణాల్లో సిగరెట్లు అమ్మినా మరియు గుట్కాలు ఇట్లా ఏమన్నా అమ్మినా కూడా ఆ కిరాణా షాప్కు 10,000 రూపాయల జరిమానా విధిస్తాం. మరియు ఆ సమాచారం ఎవరైనా గోప్యంగా ఇస్తే వారికి కూడా 5,000 బహుమతి ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్మానం మనందరి సమక్షంలో మరియు మురికి కాలువలు, గ్రామంలో అవసరమైన కల్వర్ట్లు మరియు మినీ ట్యాంకుల నిర్మాణము, ఏదైనా వాటర్ సమస్య అత్యవసరం, సమ్మర్ ఉంది కాబట్టి, ఎండాకాలం ఉంది కాబట్టి ఎక్కడన్నా వాటర్ సమస్య ఉన్న దగ్గర ఖచ్చితంగా దాన్ని తొందరగా పరిష్కరించడానికి మనమందరం ఒక తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఇదందరం మనం ఆమోదంతో ఈ తీర్మానాలన్నీ ఆమోదం తెలుపుతున్నాం. ఈరోజు వేల్పూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల బాడీ మీటింగ్ జరిగింది. అందరం వార్డు సభ్యులు మరియు గ్రామ సర్పంచ్గా మరియు గ్రామ ఉప సర్పంచ్గా బాలన్న మేమందరం కలిసికట్టుగా మన వేల్పూర్ గ్రామ భవిష్యత్తు కొరకు మరియు వేల్పూర్ గ్రామ యువత భవిష్యత్తు కొరకు మరియు వేల్పూర్ గ్రామ ప్రజల క్షేమం కొరకు 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది, ఈ బండ్ల మీద ఐస్ క్రీము అమ్మడానికి వస్తున్న వారు మా గ్రామంలోకి రావద్దని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ మా గ్రామంలోకి ఐస్ క్రీమ్లు బండ్లు అమ్మడానికి వస్తే వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఐస్ క్రీమ్ వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండవది, వేల్పూర్ గ్రామంలో యువత కొద్దిగా పక్కదారిన పడుతున్నారు. ఈ గంజాయి కానీ మరియు ఈ సిగరెట్లు కానీ మరియు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. అది మా గ్రామంలో యువత కొందరు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మా గ్రామ యువత అందరి క్షేమం కోరి 2 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటి, గంజాయి ఎవరైనా అమ్మినా గంజాయి ఎవరైనా తాగినా వారి సమాచారం ఇస్తే వారికి 10,000 బహుమతి ఇవ్వడానికి 2వ తీర్మానం చేయడం జరిగింది. సమాచారం ఇచ్చిన వారికి కూడా ఎవరికి తెలియకుండా వారి సమాచారం ఇచ్చిన వారి పేరు కూడా గోప్యంగా ఉంచుతాము. ఇంకోటి, ఈ కిరాణా దుకాణం షాపులలో పిల్లలకు 10వ తరగతి పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు వచ్చినా 21 సంవత్సరాల లోపు ఏ పిల్లలు వచ్చినా కూడా సిగరెట్లు కానీ మరియు గుట్కాలు కానీ మత్తు పదార్థాలు కానీ ఏవి ఇచ్చినా కూడా ఆ కిరాణా షాప్కు 10,000 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా పిల్లలు 21 లోపు సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా కిరాణా దుకాణాలకు రాకుండా, ఎలాంటి మత్తు పదార్థాలు ఇవ్వకుండా కిరాణా షాపు యాజమాన్యులు జాగ్రత్త వహించాలా. ఎందుకంటే ఇది మన ఊరు భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మేమందరము ఈ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. దయచేసి దీనికి మన వేల్పూర్ గ్రామంలో ఉన్న కిరాణా షాపుల యజమానులు మరియు గ్రామ ప్రజలు, గ్రామ యువత అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ తీర్మానం ప్రజలందరూ ఖచ్చితంగా ఆమోదిస్తారని నమ్ముతూ ఈ తీర్మానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.